సహవాసం. నోవా ఒక్కడేగా, నేను మెచ్చుకుంటాను నోవా భార్యను కూడా. నోవా వైఫ్ నేను మెచ్చుకుంటా. నంబర్ 1 ఆమెకేస్తా మార్కులు నేను. ఎందుకంటే భర్తలో భక్తిని, భర్తలో ఆత్మీయతను గుర్తుపట్టి అమ్మగా బిడ్డలకి చెప్పుకుంది కనుకనే కొడుకులు కోడళ్ళు నోవాకు లోబడ్డారు. మీ నాన్న అంత సోదోడు లేడు రోయ్, మీ నాన్న ఒట్టి ఎదవ రోయ్, అంతే వాగుతుంటాడులే, ఆ మాటలేం పట్టించుకోవద్దు రోయ్ అందనుకో, ఓడ బాగానే కట్టేవాడు. అట్లాంటిది కాదు నోవా భార్య. నోవా భార్య ఉన్నంత వరకు శాపం అనేది నోవా ఫ్యామిలీలో లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ మహాతల్లి వెళ్ళిపోయింది, శాపం అనేది హాము లైఫ్లోకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు వస్తారు నంబర్ 1లోకి? తెర మీద కనపడుతున్న నోవాహా, తెర వెనుకున్న నోవా భార్యనా? ఆ తల్లి ఉన్నంత వరకు శాపం అనేది లేదు నోవా లైఫ్లో, నోవా ఫ్యామిలీలో. ఆమె వెళ్ళిపోయింది. నోవా ద్రాక్షరసం త్రాగి మత్తుడయ్యాడు. ఆమె ఉన్నప్పుడు తాగినట్టు లేదు, ఆ ఉన్నప్పుడు తేడా పడ్డట్లేదు. ఆమె వెళ్ళిపోయింది. కుటుంబంలో శాపం స్టార్ట్ అయింది. మా నీ కుటుంబానికి నువ్వు దీపం రా తల్లి. తండ్రి భక్తుడని పిల్లలకి నేర్పింది అమ్మ. ఏయ్, మీ నాన్న చెప్పే పిచ్చి మాటలు అనుకుంటున్నారా? ఆయన ఏంటో నాకు తెలుసు. ఆయన దేవుని సంబంధి, జాగ్రత్త. ఆయన వ్యతిరేకించకూడదు. కాదు మా, పైనుంచి నీళ్ళు వస్తాయి అంటాడు. ఏంది మా నాన్న? వస్తాయిరా, ఆయన దేవుడితో గడుపుతాడు, దేవుడు చెప్పాడేమో. నీకంటే పెద్దదన్నా చిన్నదన్నా పెద్దదానివే. నీకు జన్మనిచ్చింది ఎవరు? నువ్వే. నేను ఆయనకి లోపడుతున్నప్పుడు మీరు ఏదో ఆయన గురించి రివర్స్గా ఆలోచిస్తారేంట్రా? సరేలేమా, నువ్వు చెప్పావుగా, సరే నాన్న చెప్పినట్టు చేస్తావు. అది ఆయన చెప్పినట్టు వినకపోతే నేను బాధపడతా, ఆయన కాదు ముందు నేను ఫీల్ అవుతా. లేదమ్మా, అట్లొద్దు. పిల్లల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసిందో, కోడళ్ళని ఎలా బ్యాలెన్స్ చేసిందంటే పుట్టింటోళ్ళని కూడా పట్టించుకోవాలా. అత్తా నువ్వు చాలా అనుకుని ఆమెనే హత్తుకున్నారు. నోవా కోడళ్ళు.